ఇక్కడ షమీమ్ అఖ్తర్ కమిషన్గా ఉన్నారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు మాలా మాదిగా ఎమ్మెల్యేలు కలిపి అక్కడికి కలిసి వెళ్ళారా? కానీ అక్కడ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు 2 సార్లు మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాడు. 2 సందర్భాల్లో మాలా మాదిగ ఎమ్మెల్యేలపై వర్గీకరణ కోరుకుంటూ వినతి పత్రాలు ఉమ్మడికి ఇచ్చేశారు. అక్కడ అందరినీ కలుపుకొని, అందరి సలహాలు తీసుకొని, అందరి సూచనలతో వర్గీకరణ ప్రక్రియను ఘర్షణ లేకుండా ముందుకు తీసుకెళ్ళిండు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఓకే, మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ ఉన్నది ఎక్కడ? ఆంధ్రలో. అందుకని అక్కడ 6.5 మాదిగలకు వస్తే 7.5 మాలలకు వచ్చింది. మాలలు ఎక్కువనే కదా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడుకు నాయకత్వం వహించింది కూడా అక్కడి నుంచే. మరి వర్గీకరణకు వ్యతిరేకమైన మాలలు ఎక్కువ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని కూర్చుండబెట్టి వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళ సూచనలు తీసుకొని, అక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు, ఘర్షణ పెరగకుండా సమస్య పరిష్కారానికి ఆయన చొరవ తీసుకున్నాడు. ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో, మాలలు తక్కువ ఉన్న రాష్ట్రంలో కనీసం మాదిగలను కూర్చుండబెట్టుకొని వర్గీకరణ ప్రక్రియను ఒప్పించి మెప్పించి భిన్నాభిప్రాయాలు లేని పద్ధతిలో పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేసిండంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలా న్యాయబద్ధంగా ముందుకు సాగిపోతున్నాడు. మొన్ననే కేబినెట్ తీర్మానం జరిగింది, రేపు శాసనసభలో తీర్మానం జరగబోతుంది. ప్రక్రియ ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. అక్కడికంటే ఇక్కడనే భిన్నాభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడికంటే ఇక్కడనే ఘర్షణ వాతావరణం ఇప్పటికి ఉన్నది. అక్కడ మాత్రం మాలలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో, మాలలు ఎక్కువ ఉన్న రాష్ట్రంలో మాత్రం భిన్నాభిప్రాయాలు కనుమరుగవుతున్నది, ఘర్షణ కనుమరుగవుతున్నది. అందరు కలిసి వర్గీకరణ కోరుకునే కాడికి అక్కడికి వచ్చేసారు. అక్కడ అందరు కలిసి వర్గీకరణ రావడానికి కారణం చంద్రబాబు నాయుడే. ఇక్కడ అందరినీ ఒక దగ్గరికి తీసుకురాకపోవడం రేవంత్ రెడ్డి గారి వైఫల్యమైన విషయం కూడా స్పష్టంగా ఇక్కడ రుజువు అవుతుందనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఈ నేపథ్యంలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఎంత ఆచితూచి ముందుకెళ్తున్నాడో ఒక విషయం చెప్తున్నాను నేను. అక్కడ మేము 1% కాదు, 0.5% కూడా నష్టపోలే. ఆంధ్రప్రదేశ్లో 0.5% కూడా నష్టపోలే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అక్కడ ఏబిసిడి ఉండే, ఇప్పుడు ఏబిసి అవుతుంది. అక్కడ ఏబిసిడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 2 గ్రూపులు ఉండడానికి కారణం అక్కడ. ఏ గ్రూపు రెల్లి ప్రజలు అక్కడనే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి 1% ఇచ్చారు. బి గ్రూపుకు ఇప్పుడు 6.5% వచ్చింది. సి గ్రూపుకు మాలలకు అప్పుడు సి గ్రూపే, ఇప్పుడు సి గ్రూపే 7.5 వచ్చేసింది. డి గ్రూప్ లేదు. మరి డి గ్రూప్ 1% ఏమైంది? ఇక్కడ గమనించాలి. డి గ్రూప్ అనేది ఆది ఆంధ్రలో 1% ఏమైంది అన్నప్పుడు డి గ్రూప్ కాడ మాదిగ ఎమ్మెల్యేలు కూర్చొని ఎంఆర్పిఎస్ సూచనలు కూడా చేసిన తర్వాత కమిషన్ ముందుకు, ప్రభుత్వం ముందుకు ఒక అభిప్రాయంతో వెళ్ళాడు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఆదివాంధ్రులు మాలలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల, గుంటూరు జిల్లాలో ఉండబడే ఆది ఆంధ్రులు మాదిగ. అంటే ఆది ఆంధ్రుల పేరుతోటే మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. కాబట్టి ఆ 1%ను సగం మాలలకు కలిపి సగం మాదిగ కలిపారు. అంటే 6 రావాల్సింది డి గ్రూప్లో సగం రావడం వల్ల 6.5 మాదిగలకు అయింది. 7 రావాల్సింది మాలలకు డి గ్రూప్లో ఉండబడే 0.5% కలవడం వల్ల 7.5 మాదిగలకు అయింది. ఇప్పుడు ఆది ఆంధ్ర గ్రూప్ ఉంటుంది కానీ డి ఉండదు. కులం ఆది ఆంధ్ర లిస్టులో ఉంటుంది కానీ ఉండదు. 50% ఇటు 50% అటు. కాబట్టి మీరు మాలలు అయితే ఆది ఆంధ్ర మాలలు రాసుకోండి, సి గ్రూప్లో పోండి. మీరు మాదిగలు అయితే బి గ్రూప్లో పోండి అని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ పని జరుగుతుంది. అంటే ఒక గ్రూపులో ఉండబడే ఒక సెక్షన్ని 2 వర్గాలు పంచుకునే విధంగా చేసింది సమన్వయంతో కదా, అందరి అభిప్రాయంతో కదా. లేకపోతే ఆ సమస్య అట్లనే ఉంటుంది కదా. ఆది ఆంధ్రలను డి గ్రూప్లో సి గ్రూప్లో కలిస్తే 1 సైడ్ పోయేది. కానీ అట్లా 50-50 చేయడం జరిగింది. ఇదంతా చేయడానికి కారణం ఏంటిది? అక్కడ వర్గీకరణ అంశం మీద అత్యంత అవగాహన గల వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు.
వర్గీకరణ గతంలో అమలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వర్గీకరణ సమస్య పరిష్కారం ఘర్షణ లేకుండా జరగాలని అనుకుంటున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ విధంగా ముందుకు నడిపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ నిజాయితీ, ఆ చిత్తశుద్ధి, ఆ సంకల్పం కనిపిస్తున్నది. వర్గీకరణ జరగాలి, మాల మాదిగలు కలిసి ఉండాలని అక్కడ కోరుకుంటున్నాడు. ఇక్కడ వర్గీకరణ జరగాలి, ఎవరి ఘర్షణ వాళ్ళు పడాలని ఇక్కడ అనుకున్నట్టున్నది. మాదిగలు రోడ్ ఎక్కాలి, బుడగజంగాలు రోడ్ ఎక్కాలి, నేతకానులు రోడ్ ఎక్కాలి, ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉండాలని చెప్పి ఈయన అనుకున్నట్టున్నది. అంతిమంగా మాలలకు వత్తాసు పలకాలని చెప్పి అనుకున్నట్టు ఉన్నది. జాతీయ స్థాయిలో ఉండబడే మాలల ఒత్తిడికి తలొగ్గి, ఇక్కడ ఉండబడే పలుకుబడి గల మాల లీడర్ల ఒత్తిడి తలొగ్గి నమ్మక ద్రోహం చేసి వర్గీకరణ చట్టం ఇచ్చినట్టు అయింది. చట్టం వాళ్ళ దయాదాక్ష వచ్చిందని మేము అనుకోవట్లేదు. పంజాబ్లో లేదా, హర్యానాలో అమలు జరుగుతలేదా, తమిళనాడులో అమలు జరుగుతలేదా? ముందు మేమే తెచ్చామంటున్నాం కదా, మీరు అంటున్నారు కదా, మీరు తేవడానికంటే ముందు ఇతర రాష్ట్రాలు అమలు జరుగుతలేదా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేమే అంటున్నాం కదా, హర్యానాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు జరుగుతుంది వాస్తవం కదా, రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగేది వాస్తవం కదా. కానీ వాటికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు ఆంధ్రప్రదేశ్. వర్గీకరణ ద్వారానే హర్యానా ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేసేసాడు ఈయన. ఇంకొక 2 ఏళ్ళకు, ఇంకొక 4 ఏళ్ళకు, 10 ఏళ్ళకు కూడా నీ గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ రాదు, గ్రూప్ 2 మళ్ళీ వెంటనే రాదు. అంటే ముందు చేసినాం అంటున్నాడానికి మీకు చెప్పుకుంటున్నామేమో, అందరికంటే ముందు చేసినాం అంటున్నామేమో, కానీ 10 ఏళ్ళు మమ్మల్ని వెనుక నెట్టేసింది. మమ్మల్ని 10 ఏళ్ళు గ్రూప్ 1 పోస్టులను పొందే విషయంలో మమ్మల్ని వెనుక నెట్టేసింది. గ్రూప్ 2లో వెనుక నెట్టేశారు, ఇతరత్ర ఉద్యోగులు మమ్మల్ని వెనుక నెట్టేశారు. ఇవాళ మీరు చట్టం తెచ్చినాం అంటున్నారు, ఇంకో 10 ఏళ్ళకు మామూలు వెనుక నెట్టేసినట్టే కదా. ఎవరి కోసం మమ్మల్ని వెనుక నెట్టేశారు? మాలకు దోషపెట్టడానికే కదా. ఈ విషయాన్ని మేము మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. విజయోత్సవం మా పోరాట ఫలితం అంతే. చట్టం సాధించుకోవడం అనేది ఇక్కడేంది, రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా? రేపు కర్ణాటకలో మేము సాధించుకోమా? కర్ణాటకలో మేము సాధించుకోలేమా? ఆంధ్రప్రదేశ్లో సాధించుకోపోతలేమా? ఇక్కడ మీరు చట్టం తీసుకొచ్చామని చెప్పుకోవడం కాదు, చట్టం రావడానికి ఎంత మోసం జరిగిందో అది చెప్తాం మేము. ఈ మోసానికి కారకుడు రేవంత్ రెడ్డి, ఈ మోసానికి కారకుడు దామోదర నరసింహే. మళ్ళీ చెప్తున్నాం, ఎవరెవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ ఈ మోసానికి పాల్పడే ప్రయత్నం చేశారో వాళ్ళను రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారో, ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ మా బిడ్డలకు న్యాయం జరగకుండా కుట్రలు చేసి గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించుకున్నారో, గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించుకున్నారో, వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రువులుగానే భావిస్తాం. వాళ్ళను ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ నియోజకవర్గంలో మేము ఎదుర్కొంటాం. ఆ పేర్లు మాకు తెలుసు, వాళ్ళు ఎవరో మా జాతికి తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ సభలు పెట్టారో, అందులో ఏ ఎమ్మెల్యేలు భాగస్వాములు అయినరో, ఎవరెవరు కుట్రలు చేసిండ్రో, మా బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నాలు చేసిండ్రో, ఎవరెవరు రేవంత్ రెడ్డి మీద, దామోదర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారో వాళ్ళ పేర్లు మాకు తెలుసు, వాళ్ళెవరో మా జాతికి తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఇప్పుడు పోటీ చేసి గెలిచిన కాడనే పోటీ చేసినా వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగానే మా పోరాటాన్ని, మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం. వాళ్ళని వదిలిపెట్టామనే విషయం కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా వాళ్ళను తెలంగాణలో వదిలిపెట్టామనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ, ఖచ్చితంగా సాధించిన చట్టం మన పోరాట ఫలితమే కనుక నెల రోజుల పాటు విజయోత్సవాలకు వెళ్ళండి, అమర త్యాగాలను స్మరించుకోండి. అదే సమయంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని చూసి, పోరాటం చేసిన తీరును చూసి గర్వపడే విధంగా తయారు చేయండి. మరొక వైపు సమాజం అందించిన మద్దతుకు అన్ని గ్రామాల్లో వాళ్ళ కృతజ్ఞతలు తెలియండి. ఇది మన బాధ్యత గుర్తుంచుకొని ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, 100 అయినా 106 లక్షల డప్పుల కార్యక్రమం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే రేపు తీర్మానం జరగబోతుంది కనుక ఆ తీర్మానం ముందుకు తీసుకెళ్లే దశలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మేము అక్కడ తెలుసుకుంటాం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే 100కు 1,00,000 రెట్లు బెటర్గా ప్రతి విషయంలో అందరితో పంచుకుంటుండు, అందరినీ సమానం చేస్తున్నాడు. మాలాంటి వాళ్ళని కూడా అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటున్నాడు. ఘర్షణ లేని విధంగా సమస్య పరిష్కారానికి ముందుకెళ్తున్నాడు. ఎవరికి అన్యాయం జరిగిన పద్ధతిలో సమస్య పరంగా ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే 1,00,000 రెట్లు మాకు చంద్రబాబు నాయుడులో మాదిగ జాతి శ్రేయభిలాషిగా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పే ప్రధాన కారణం వర్గీకరణ రావడానికి. దానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆయన నుంచి మొదలుకుంటే చంద్రబాబు వరకు మేము కృతజ్ఞతగా ఉంటాం, మేము అండదండలు అందిస్తాం. రేవంత్ రెడ్డి గారు చివరి నిమిషంలో చేసిన మోసం, అందుకు కుమ్మక్కైన దామోదర్ సంబంధించిన విషయం మా ప్రజలకు తీసుకెళ్తాం. ఏదేమైనా భవిష్యత్ ప్రయాణంలో మరింత శక్తివంతమైన పాత్ర పోషిస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నెల రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు అగ్రకులాల పేదలకు మహిళలకు అదే సమయంలో వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఈ సమాజంలో అణిచివేత గురవుతున్న ప్రతి వర్గానికి అండగా నిలబడే విధంగా ఐక్య ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం. ఈ నెల రోజుల్లోనే అందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించుకుంటామనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.